Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss November 20th current affairs in detail. ఇక మనం డిజిటల్ బోర్డు పైన ఎల్లుండి నుంచి స్టార్ట్ చేద్దామండి క్లాసెస్. రేపు నైట్ ఇంటి నుంచి ఇక హైదరాబాద్ బయలుదేరుతా ఉన్నాను. ఇక ఇవాళ మన ఫస్ట్ టాపిక్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ సమ్మిట్, ఒక ముఖ్యమైన సదస్సు, సౌత్ ఇండియా న్యాచురల్ ఫార్మింగ్ సమ్మిట్. సౌత్ ఇండియా న్యాచురల్ ఫార్మింగ్ సమ్మిట్. ఈ సౌత్ ఇండియా న్యాచురల్ ఫార్మింగ్ సమ్మిట్ని నవంబర్ 19న అంటే నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తమిళనాడులోని కోయంబత్తూరులో స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది, ఏదైనా ఒక సమ్మిట్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ సమ్మిట్ డీటెయిల్స్తో పాటు కీవర్డ్స్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ సమ్మిట్ అన్నాడు, సౌత్ ఇండియా న్యాచురల్ ఫార్మింగ్ సమ్మిట్. న్యాచురల్ ఫార్మింగ్ అంటే సహజ వ్యవసాయము. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్న కెమికల్ ఫర్టిలైజర్స్ కాకోకుండా సహజ సిద్ధమైన ఎరువులు ఉపయోగించి వ్యవసాయం చేస్తే దాన్నే న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. ఉదాహరణకు ఆర్గానిక్ ఫార్మింగ్. భారతదేశంలో ఫాదర్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ ఎవరిని పిలుస్తారు? సుభాష్ పాలేకర్ గారు. సుభాష్ పాలేకర్ని భారతదేశంలో ఈ సహజ వ్యవసాయ పితామహుడిగా అభివర్ణిస్తారు. మరి ఇక్కడ ఈ సౌత్ ఇండియా న్యాచురల్ ఫార్మింగ్ సమ్మిట్ విషయానికి వస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తమిళనాడులోని కోయంబత్తూరులో లాంచ్ చేశారు. దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నది తమిళనాడు న్యాచురల్ ఫార్మింగ్ స్టేక్ హోల్డర్స్ ఫోరం. తమిళనాడుకు చెందిన ఒక న్యాచురల్ ఫార్మింగ్ ఫోరం, తమిళనాడు న్యాచురల్ ఫార్మింగ్ స్టేక్ హోల్డర్స్ ఫోరం. మరి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ సమ్మిట్లో మాట్లాడుతూ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. ముఖ్యంగా భారతదేశంలో ఈ సహజ వ్యవసాయాన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే ఈ సౌత్ ఇండియా న్యాచురల్ ఫార్మింగ్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మోడీ గారు పిఎం కిసాన్కి సంబంధించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి రైతుల అకౌంట్లలోకి డబ్బులు వేయడం జరిగింది. 21వ ఇన్స్టాల్మెంట్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి 21st ఇన్స్టాల్మెంట్ ఫండ్స్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల అకౌంట్లలోకి వేశారు. ఈ 21వ విడత పిఎం కిసాన్ నిధులు 18,000 crores విడుదల చేయడం జరిగింది. 21st ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్ ఫండ్స్ 18,000 crores సుమారుగా 9 కోట్ల రైతుల అకౌంట్లలోకి 9 crore ఫార్మర్స్ అకౌంట్స్లోకి వేయడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ పిఎం కిసాన్ అనేది ఒక స్కీమ్, ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీము. ఈ స్కీమ్లో భాగంగా భారత ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఉన్న రైతులకి వాళ్ళ అకౌంట్లలోకి, అది కూడా ఎలిజిబుల్ ఫార్మర్స్కి, ఎవరైతే అర్హులుగా ఉన్న రైతుల అకౌంట్లలోకి 3 విడతల ద్వారా ఫండ్స్ను 3 ఇన్స్టాల్మెంట్లు ఈ పిఎం కిసాన్ సమ్మిట్లో పిఎం కిసాన్ ఫండ్స్లో భాగంగా 3 విడతల్లో వేయడం జరుగుతుంది. ఇక మనం తెలుసుకోవాల్సింది ఈ 21st ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్, అలానే ఈ పిఎం కిసాన్ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు, అటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఇక ఈ పిఎం కిసాన్ స్కీమ్ అనేది 2019లో లాంచ్ చేయడం జరిగింది. 2019 24th ఫిబ్రవరిన సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకము. ఒక పథకం సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఆ పథకానికి అవసరమైన ఫండ్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పిఎం కిసాన్ స్కీమ్ కింద సంవత్సరానికి 6,000 rupees రైతుల అకౌంట్లలోకి వేయడం జరుగుతుంది. ఎలిజిబుల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో అర్హులైన రైతుల కుటుంబాల్లోకి సంవత్సరానికి 6,000 rupees సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది. అయితే ఈ 6,000 రూపాయలని ఒకటేసారి వేయదు, 3 ఇన్స్టాల్మెంట్లలో 3 విడతలలో వేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి 2,000 చొప్పున 2,000 చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్గా అకౌంట్లలోకి వేయడం జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు ఈ 21వ ఇన్స్టాల్మెంట్తో కలుపుకొని సుమారుగా 4 లక్షల కోట్ల నిధులని రైతుల అకౌంట్లలోకి వేయడం జరిగింది. ఇప్పుడు 21వ ఇన్స్టాల్మెంట్లో భాగంగా 18,000 crores వేశారు. ఓవరాల్గా ఈ 21 ఇన్స్టాల్మెంట్స్కి కలిపి సుమారుగా 4 lakh crore అకౌంట్స్లోకి వేయడం జరిగింది. ఇక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఒక సీజన్లో 1 ఎకరాని సహజ వ్యవసాయానికి కేటాయించాలి, 1 acre 1 season ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. సో ఇది మనకి సౌత్ ఇండియా న్యాచురల్ ఫార్మింగ్ సమ్మిట్ సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అలానే పిఎం కిసాన్ 21వ ఇన్స్టాల్మెంట్ ఫండ్స్. సో దిస్ ఇస్ అబౌట్ పిఎం కిసాన్. నెక్స్ట్ వన్, 56th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఈ 56th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్
సమాచార బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ ఉంది. ఈ 56th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 20th నవంబర్ అంటే ఇవాళ ప్రారంభమైంది, గోవాలో ప్రారంభమైంది. నవంబర్ 20 నుంచి నవంబర్ 28 వరకు గోవాలో జరిగిపోతూ ఉంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఈ ఫిల్మ్ ఫెస్టివల్ని ఎవరు నిర్వహిస్తారు, ఇందులో హైలైట్స్. ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్ విషయానికి వస్తే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఇండియాలో 1952లోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. 1952లోనే ప్రారంభమైంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనేది 1952లోనే స్టార్ట్ అయిన కాన్సెప్ట్. అయితే 2004 నుంచి 2004 సంవత్సరం నుంచి ఇక గోవాలోనే దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. 2004 సంవత్సరం నుంచి గోవానే దీనికి పర్మనెంట్ వెన్యూగా శాశ్వతంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ని గోవాలోనే నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నది నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ మరియు గోవా గవర్నమెంట్తో కలిసి దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక ఇందులో హైలైట్స్ తీసుకుంటే థీమ్, ఈ 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా థీమ్ వచ్చేసి కన్వర్జెన్స్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ టెక్నాలజీ. ఇక ఈ సంవత్సరం నిర్వహిస్తూ ఉన్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్కి ఉన్న ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఇది తొలిసారిగా ఒక ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ని నిర్వహిస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ని తొలిసారిగా ఇది కండక్ట్ చేస్తూ ఉంది. ఇక ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2025లో సుమారుగా 81 కంట్రీస్కు చెందిన 240 ఫిల్మ్స్ని ఇక్కడ ప్రదర్శించబోతా ఉన్నారు. సుమారుగా 81 దేశాలకు చెందిన 240కి పైగా చిత్రాలను ఇక్కడ ప్రదర్శింపబోతా ఉన్నారు. ఇది ఓవరాల్గా 9 రోజుల పాటు జరగబోతా ఉంది. మెయిన్గా ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో జపాన్ అనేది మెయిన్ ఫోకస్గా ఉంది. సో ఇది 56th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2025కి సంబంధించి స్టీరింగ్ కమిటీ ఉంటుంది. ఆ స్టీరింగ్ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు అంటే యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు, గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ గారు దీనికి ఉపాధ్యక్షత నిర్వహిస్తూ ఉన్నారు. కో-చైర్గా దీనికి వ్యవహరిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్, మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి. తెలంగాణ గవర్నమెంటు నిన్న భారతదేశ మొదటి మహిళా ప్రధానమంత్రి, ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా తెలంగాణ గవర్నమెంటు ఒక కొత్త ఇనిషియేటివ్ని, ఒక కొత్త ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి పేరిట తెలంగాణ గవర్నమెంటు ఇందిరాగాంధీ గారి బర్త్డే సందర్భంగా చీరల పంపిణీ మొదలుపెట్టింది. తెలంగాణ గవర్నమెంటు మహిళా శక్తి శారీ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ని లాంచ్ చేసింది నిన్న. మహిళా శక్తి చీరల పంపిణీ పథకము, దాని పేరే మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతిగా పెట్టింది. ఈ స్కీమ్ కింద, ఈ మహిళా శక్తి శారీ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద తెలంగాణ గవర్నమెంటు తెలంగాణలో సుమారుగా 1 కోటి మంది మహిళలకు చీరలను పంపిణీ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకునింది. ఇక నవంబర్ 19th నుంచి డిసెంబర్ 9th వరకు రూరల్ ఏరియాస్లో, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో 65 lakh శారీస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. నవంబర్ 19th నుంచి డిసెంబర్ 9 వరకు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మహిళా శక్తి చీరలను పంపిణీ చేయాలి. అలానే 2026 మార్చ్లో మరో 35 లక్షల చీరలను పట్టణ ప్రాంతాలలో, అర్బన్ ఏరియాస్లో పంపిణీ చేయాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఆ స్కీమ్ పేరు మహిళా శక్తి శారీ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్. టార్గెట్ వచ్చేసి 1 crore ఉమెన్. అలానే తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా తెలంగాణలో మహిళలు తయారు చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు ఈ యొక్క స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఉమెన్, అందులో సభ్యులుగా ఉన్న మహిళలు తయారు చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ హ్యాండీక్రాఫ్ట్స్, చేనేత వస్తువులు, ఇటువంటి ప్రోడక్ట్స్కి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ వైడ్గా మార్కెటింగ్ వసతులను కల్పించడం కోసం తెలంగాణ గవర్నమెంటు అమెజాన్తో ఒక MOU కుదుర్చుకునింది. తెలంగాణ గవర్నమెంటు అమెజాన్ కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఈ ఒప్పందంలో భాగంగా ఈ మహిళలు తయారు చేసే ప్రోడక్ట్స్కి అంతర్జాతీయ ఖ్యాతిని, అంతర్జాతీయంగా మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి ఇనిషియేటివ్ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 ఇదొక ఇండెక్స్.
క్లైమేట్ చేంజ్ ఇప్పుడు పెరుగుతూ ఉంది కదా, విపరీతంగా క్లైమేట్ చేంజ్ వల్ల చాలా ఇంపాక్ట్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం, చాలా ప్రభావాలు. సో ఈ క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు డిఫరెంట్ కంట్రీస్ ఏ స్థాయిలో చర్యలు చేపడుతూ ఉన్నాయి, డిఫరెంట్ కంట్రీస్ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకొని ఆ డిఫరెంట్ కంట్రీస్ చేపడతా ఉన్న చర్యల సామర్థ్యం ఏ స్థాయిలో ఉందని చెప్పేసి తెలుసుకోవడం కోసము ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం బ్రెజిల్లోని బెలెంలో COP30 సదస్సు జరుగుతూ ఉంది. COP30 UNFCCC సదస్సు జరుగుతూ ఉంది. అక్కడ ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026ని రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని రిలీజ్ చేసిన సంస్థలు వచ్చేసి జర్మన్ వాచ్ మరియు న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ మరియు క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్. జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్, క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఈ రిపోర్ట్ని ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ రిపోర్ట్ని 2005 నుంచి ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ బీయింగ్ రిలీజ్డ్ సిన్స్ 2005. ఇక మరి ఏదైనా ఒక ఇండెక్స్ న్యూస్లో ఉన్నప్పుడు ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, టాప్లో ఏమున్నాయి, బాటంలో ఏమున్నాయి. ఇండియా ర్యాంక్ వచ్చేసి 2026లో భారతదేశం ర్యాంకు 23కి పడిపోయింది. 2025లో ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ 10th ప్లేస్లో ఉండింది. ఇప్పుడు 23కి పడిపోయింది. అంటే ఏంటి, 13 స్థానాలు మనం దిగజారినాము. ఎందుకంటే మన క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి మనం చేపడతా ఉన్న చర్యలు ఇంకా అంత సరిగా లేవు అన్న అర్థం వస్తుంది ఈ ర్యాంకింగ్ పడిపోవడం అంటే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2025లో ఇండియా ర్యాంకు 10th ఉంటే ఇప్పుడు 23కి 13 స్థానాలు మనము డిక్లైన్ అయ్యాము, దిగజారాము. ఇక మనం తెలుసుకోవాల్సింది ఎందుకు డ్రాప్ అయ్యాం, మన ర్యాంకింగ్ ఎందుకు తగ్గింది అని చెప్తా ఉందంటే ఈ రిపోర్టు ఫాజిల్ ఎక్స్పాన్షన్, ఈ శిలాజ ఇంధనాలను లైక్ కోలు, పెట్రోలియం ఇటువంటి వాటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాము. రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో పునరుత్పాదక శక్తి వనరులు, సోలార్, విండ్, అటువంటి ప్రాజెక్ట్స్ని చేపట్టడంలో ల్యాండ్ కాన్ఫ్లిక్ట్స్, ఈ భూ సమస్యలు వస్తూ ఉన్నాయి. భూసేకరణ అనేది జరగటం లేదు. ల్యాండ్ అనేది అవైలబిలిటీ లేకపోతే రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ని చేపట్టలేము. సో ఇవి మెయిన్ రీజన్స్ భారతదేశం ర్యాంక్ పడిపోవడానికి అని చెప్పేసి ఈ ఇండెక్స్ చెప్తా ఉంది. ఇక ఇండియా ర్యాంకు 23rd. స్కోర్ కూడా గుర్తుపెట్టుకోండి వీలైతే. స్కోర్ వచ్చేసి 61.31. మరి ఇక టాప్లో ఏమున్నాయో తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఫస్ట్ 3 పొజిషన్స్ వేకెంట్. ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026 ప్రకారము మొదటి 3 స్థానాలలో ఏ దేశాలు లేవు. ఎందుకంటే మొదటి 3 స్థానాలలో ఏ దేశాలు రాలేదంటే అర్థం ఏంటి, ఏ దేశాలు కూడా సరిగా క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి సరైన చర్యలు చేపట్టడం లేదని. సో ఫస్ట్ 3 పొజిషన్స్ ఆర్ వ్యాకెంట్, అంటే మొదటి 3 స్థానాలు ఖాళీ. డైరెక్ట్గా 4th ప్లేస్, 5th ప్లేస్, 6th ప్లేస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. డెన్మార్క్ 4th ప్లేస్లో ఉంది, UK 5th ప్లేస్, మొరాకో 6th ప్లేసు. ఒకవేళ వాడు ఎగ్జామ్లో స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఫస్ట్ ప్లేస్ డెన్మార్క్ అంటే మనకి ర్యాంకింగ్ ప్రకారం అది 4th ఉన్నప్పటికీ అది మంచి పర్ఫార్మెన్స్లోనే ఉంది కాబట్టి దాన్ని మొదటి స్థానంగా కూడా కన్సిడర్ చేయవచ్చు. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అయితే ఇక్కడ మొదటి 3 స్థానాలు వేకెంట్. మొదటి 3 స్థానాలకి ర్యాంకింగ్ని కేటాయించలేదు. డెన్మార్క్ 4వ స్థానము, UK 5వ స్థానము, మొరాకో 6వ స్థానం. మరి ఇక బాటం కూడా చూసుకోవాలి, చివరి స్థానాల్లో ఏ ఉన్నాయి. ఈ చివరి స్థానంలో సౌదీ అరేబియా ఉంది. 67th ప్లేస్లో సౌదీ అరేబియా ఉంది. సౌదీ అరేబియా స్కోరు 11.9. ఇక 65th ప్లేస్లో అమెరికా ఉంది. 66th ప్లేస్లో 66వ స్థానంలో ఇరాన్ ఉంది. లాస్ట్ ప్లేస్ వచ్చేసి సౌదీ అరేబియా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు. ఈ సంవత్సరం ఎక్కడ రిలీజ్ చేశారు అంటే COP30 సదస్సు బ్రెజిల్లో జరుగుతూ ఉన్న బెలెమ్ సమ్మిట్లో రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇటీవల COP30 సదస్సులో చాలా రిపోర్ట్స్ రిలీజ్ చేశారు. మనం డిస్కస్ చేసుకున్నాం, క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అలానే ఇటీవల UNEP గ్లోబల్ కూలింగ్ వాచ్ అనే ఒక రిపోర్ట్ను కూడా COP30 సదస్సులో రిలీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క ర్యాంకింగ్, ఆ యొక్క ఇండెక్స్ గురించి మనము డీటెయిల్గా రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026 ఇన్ఫర్మేషన్ మనకు సరిపోతుంది. సో లాస్ట్ ప్లేస్ 67 సౌదీ అరేబియా. ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భాగంగా గుర్తుపెట్టుకోండి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. యూరోపియన్ యూనియన్లో కూడా ఆ దేశాలు ఏ విధంగా క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి చర్యలు చేపడతా ఉన్నాయో అని చెప్పేసి. సో దిస్ ఈజ్ అబౌట్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026. నెక్స్ట్ వన్, బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్. బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్లో చేరిన 17 కంట్రీస్, 17 దేశాలు. ఇక్కడ బ్లూ ఎన్డీసీ అంటే ఏంటి? ఎన్డీసీ
నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ఇది ప్యారిస్ సమ్మిట్ 2015లో జరిగిన COP21 సదస్సు ఏదైతే ఉందో 2015లో COP21 సదస్సు జరిగింది. COP21వ సదస్సు ప్యారిస్లో. అక్కడ వచ్చిన ఒక కొత్త కాన్సెప్టే ఎన్డీసీ కాన్సెప్ట్, నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. అంటే ఏంటి? ఈ ప్యారిస్ డీల్ ఏమని చెప్తుంది? ఈ శతాబ్దం చివరి నాటికల్లా భూతాప ఉష్ణోగ్రతలను, ఈ గ్లోబల్ సర్ఫేస్ టెంపరేచర్స్ని 2 డిగ్రీ సెంటీగ్రేడ్కి లిమిట్ చేయాలి. ఈ శతాబ్దం చివరి నాటికంటే 2100 కల్లా ఈ యొక్క పెరుగుతూ ఉన్న ఎర్త్ టెంపరేచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని 2 డిగ్రీల సెంటీగ్రేడ్కి కంట్రోల్ చేయండి, వీలైతే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్కి కంట్రోల్ చేయండి అని చెప్పేసి ప్యారిస్ డీల్ చెప్తుంది. మరి ఆ ప్యారిస్ డీల్లో భాగంగా ఈ ఎన్డీసీ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ భూతాప ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న ఎర్త్ సర్ఫేస్ టెంపరేచర్స్ని కంట్రోల్ చేయాలి అంటే ఈ దేశాలు కొన్ని ప్రతిజ్ఞలు చేయాల్సి ఉంటుంది. ప్రతిజ్ఞలు అంటే ఏంటి? కొన్ని లక్ష్యాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇండియా కొన్ని లక్ష్యాలు పెట్టుకుంది, పంచామృత లక్ష్యాలు. ఉదాహరణకు అంటే మనం 2030 కల్లా ఇంత రెన్యూబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తాం, ఇటువంటి టార్గెట్స్ ఉంటాయి కదా. అటువంటి ప్రతిజ్ఞలు, అటువంటి టార్గెట్స్నే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటారు. ఇటువంటి నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ టార్గెట్స్ని ప్రతి కంట్రీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి కంట్రీ కూడా ప్యారిస్ డీల్లో భాగంగా సమర్పించాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి మనం తెలుసుకున్నాం ప్యారిస్ డీల్ ఏదైతే ఉందో అది లీగల్లీ బైండింగు, అది అన్ని దేశాలపైన తప్పకుండా నిర్దేశిత లక్ష్యాలను విధిస్తుంది అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈ బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్, ఇక్కడ పేరులో బ్లూ అనే ఉంది. బ్లూ అంటే ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తే ఇక్కడ ఓషన్ ఉంది. మరి వివిధ దేశాలు తీసుకొని వస్తూ ఉన్న ఈ ప్రతిజ్ఞలు, నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో ఇందులో ఓషన్ని ఎక్కువగా పట్టించుకోవట్లేదు. సముద్రాలు, ఈ క్లైమేట్ చేంజ్ పెరగడం వల్ల ఈ ఓషన్స్ కూడా ఎక్కువగా దెబ్బతింటూ ఉన్నాయి. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ SDG 14 ఏమని చెప్తుంది? సుస్థిర అభివృద్ధి లక్ష్యం SDG 14 లైఫ్ బిలో వాటర్. ఈ నీళ్ళల్లో ఉండే ప్రాణులు ఏవైతే ఉంటాయో చేపలు, తిమింగలాలు, ఇటువంటి వాటిని మనం సంరక్షించుకోవాలి. SDG 13 ఏమని చెప్తుంది? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 క్లైమేట్ యాక్షన్ గురించి చెప్తుంది. అంటే ఏంటి? క్లైమేట్ చేంజ్ పెరిగిపోతా ఉంది, మీరు యాక్షన్ తీసుకోండి, చర్యలు తీసుకోండి. సో SDG 13 SDG 14 లింక్డ్. మరి ఈ సముద్రాలను పరిరక్షణ చెయ్యాలి, సముద్రాల్లో ఉన్న జీవుల్ని కాపాడుకోవాలి అంటే ఈ సముద్రాలకు సంబంధించిన లక్ష్యాలను మనము ఈ ఎన్డీసీ టార్గెట్స్లో పెట్టుకోవాలి అనే దానికోసమే ఇప్పుడు ప్రజెంట్ COP30 సదస్సు ఏదైతే జరుగుతూ ఉందో బ్రెజిల్లోని బెలెంలో జరుగుతూ ఉన్న COP30 సదస్సులో ఫ్రాన్సు, బ్రెజిల్ లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్, ఫ్రాన్సు, బ్రెజిల్ కలిసి ప్రారంభించిన ఒక ప్రోగ్రామే బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్. ఇందులో 17 కంట్రీస్ జాయిన్ అయ్యాయి. ఆ 17 కంట్రీస్లో కొన్ని ముఖ్యమైన కంట్రీలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఫ్రాన్స్, బ్రెజిల్, బెల్జియం, కెనడా, సింగపూర్ జాయిన్ అయ్యాయి. సో దిస్ ఈజ్ అబౌట్ బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్. నెక్స్ట్ వన్ అగైన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, ప్రాజెక్ట్ గజలోక్. ప్రాజెక్ట్ గజలోక్, ఇక్కడ గజ అని ఉంది. గజ అంటే ఏనుగు. అంటే ఏంటి? ఇది ఎలిఫెంట్కి సంబంధించిన ఒక ప్రాజెక్టు. ప్రాజెక్ట్ గజలోక్ అనే ప్రాజెక్ట్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రారంభించింది. కల్చర్ మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన ఒక ఎగ్జిబిషన్ టైప్. ఇది ఒక ఎగ్జిబిషన్ ప్రదర్శన కార్యక్రమం కల్చర్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. దీనికి లీడర్గా ఎవరు దీన్ని లీడ్ చేస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్ట్ గజలోక్ని అంటే ఇంటాక్ అంటే ఒక NGO. ఇది ఢిల్లీకి చెందిన ఒక ఆర్గనైజేషన్, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ November 19th అంటే నిన్న లాంచ్ చేసింది. November 19th నుంచి November 25th వరకు జరుగుతుంది. మరి ఇక్కడ ఏంటి? ఇక్కడ పేరులో ఇక్కడ చూస్తే గజ, ఎలిఫెంట్ ఉంది. మన ఇండియాలో ఏషియన్ ఎలిఫెంట్ చాలా ఫేమస్. IUCN స్థితి ఏషియన్ ఎలిఫెంట్, ఆసియా ఏనుగు. IUCN స్థితి ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఎండేంజర్డ్ అంటే ప్రమాదంలో ఉంది. మరి ఏషియన్ ఎలిఫెంట్, మన ఎలిఫెంట్ అనేది మన కల్చర్ పరంగా చూసుకుంటే, మన సాంస్కృతిక పరంగా చూసుకున్నా, హిస్టారికల్గా తీసుకున్నా, మన ఫెస్టివల్స్లో కావచ్చు, మనకి చాలా డీప్ కనెక్షన్ ఉంటుంది ఏనుగులతో. మన పండుగలలో ఏనుగుల ప్రదర్శన నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ ప్రాజెక్ట్ గజలోక్ ముఖ్య ఉద్దేశము అసలు ఈ ఆసియన్ ఎలిఫెంట్ ఏదైతే ఉందో మన కల్చర్కి ఏ విధంగా, మన కల్చర్లో ఎటువంటి పాత్రను కలిగి ఉంది, అసలు మన కల్చర్ పరంగా దీనికి ఎటువంటి సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత ఉంది అని తెలియజేయడం కోసమే ఒక ఎగ్జిబిషన్ని లాంచ్ చేసింది. ఒక థిమాటిక్ ఎగ్జిబిషన్ అంటే ఒక చిత్ర ప్రదర్శన లాంటిది. November 19th నుంచి November 25th వరకు. గుర్తుపెట్టుకోండి, దీనికి ఎవరు నాయకత్వం, ఎవరు దీన్ని లీడ్ చేస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్ట్ అంటే ఢిల్లీకి చెందిన ఒక NGO, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్, ఇంటాక్. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏషియన్ ఎలిఫెంట్, IUCN స్థితి గుర్తుపెట్టుకోండి.
ఎండేంజర్డ్. నెక్స్ట్ వన్ అగైన్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీ, రతన్ మహల్ వైల్డ్ లైఫ్ శాంచురీ. రతన్ మహల్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది గుజరాత్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీ. అయితే ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ న్యూస్లో ఉండడానికి మెయిన్ రీజను ఈ గుజరాత్లోని రతన్ మహల్ వైల్డ్ లైఫ్ శాంచురీలో గత 9 months నుంచి లాస్ట్ 9 నెలల నుంచి ఒక టైగర్ అక్కడ కనబడతా ఉంది. టైగరు అక్కడ పర్మనెంట్గా సెటిల్ అయింది, అక్కడ నివసిస్తూ ఉంది. మరి ఇందులో ప్రాముఖ్యత, ఇందులో ఏం స్పెషాలిటీ ఉంది అంటే ఇప్పుడు ఆ టైగర్ అనేది ఆ 9 months నుంచి అక్కడ కనబడడం వల్ల, అక్కడ నివసిస్తుండడం వల్ల ఈ గుజరాత్లోని రతన్ మహల్ శాంచురీ ఒక రికార్డు సృష్టించింది. ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశంలో కేవలం ఒక గుజరాత్ మాత్రమే 3 బిగ్ క్యాట్స్కి నివాసం కల్పిస్తూ ఉంది. అంటే ఏంటి, 3 పెద్ద పిల్లులు, బిగ్ క్యాట్స్ అంటే ఆసియాటిక్ లయన్ అంటే ఆసియా సింహము, అలానే ఇండియన్ లెపర్డ్, లెపర్డ్ అంటే చిరుత టైప్ కదా, ఇండియన్ లెపర్డు, ఇప్పుడు టైగరు. సో భారతదేశంలో ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీలో, ఒక వన్యప్రాణుల అభయారణ్యంలో 3 పెద్ద పిల్లులు, బిగ్ క్యాట్స్, ఏసియాటిక్ లయను, ఇండియన్ లెపర్డు, టైగరు, ఇవి 3 ఒకే రాష్ట్రంలో ఉన్నాయి. అది గుజరాత్. ఆసియాటిక్ లయను, ఇండియన్ లెపర్డు, ఈ టైగర్ అనేవి ఈ 3 బిగ్ క్యాట్స్ కలిగి ఉన్న ఏకైక స్టేట్ ఏది అంటే గుజరాత్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇయర్ గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ 2026ని న్యూఢిల్లీలో కూడా నిర్వహించబోతున్నారు. మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి గ్లోబల్ బిగ్ క్యాట్స్ సమ్మిట్ 2026ని ఎక్కడ నిర్వహించబోతున్నారు 2026లో అంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ శాటిలైట్ సెంటినెల్ 6B. ఈ సెంటినెల్ 6B అనే ఒక శాటిలైట్ని నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి లాంచ్ చేసింది. అమెరికాకు చెందిన నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి సెంటినెల్ 6B శాటిలైట్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశము ఓషియన్స్ని స్టడీ చేయడము, ఈ సముద్రాలను పరిశోధించడము. అసలు ఈ ఓషన్స్ సీ లెవెల్ ఏ విధంగా రైజ్ అవుతూ ఉంది, ఈ సముద్రాలలో ఈ యొక్క సీ లెవెల్ అనేది, ఈ నీటి మట్టం ఏ స్థాయిలో పెరుగుతూ ఉంది, సీ టెంపరేచర్స్, ఓషన్ టెంపరేచర్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడం కోసం, ఓషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, సముద్రాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడం కోసము ఇది సెంటినెల్ 6B శాటిలైట్ని లాంచ్ చేసింది. ఇది మేజర్గా నాసా వాళ్ళ ప్రోగ్రామ్. ఇది 1990sలోనే ఈ సెంటినెల్ సిరీస్లో భాగంగా 1990s నుంచే నాసా సెంటినెల్ సిరీస్లో భాగంగా ఇటువంటి శాటిలైట్స్ని లాంచ్ చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం సెంటినెల్ 6Bని లాంచ్ చేసింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, ఏ రాకెట్ ద్వారా లాంచ్ చేశారు, అటువంటి బేసిక్ డీటెయిల్స్ మనకి ఐడియా ఉండాలి. దీన్ని లాంచ్ చేసినది ఇది జాయింట్ మిషన్ ఆఫ్ నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇందులో ఉంది. అలానే సిఎన్ఈఎస్, ఇక్కడ సిఎన్ఈఎస్ అనేది ఫ్రెంచ్కు చెందిన ఒక స్పేస్ ఏజెన్సీ, ఫ్రాన్స్కి చెందిన స్పేస్ ఏజెన్సీ. అలానే EU మెట్సాట్ అనే ఒక స్పేస్ సంస్థ ఇందులో పాత్ర పోషిస్తూ ఉన్నాయి, ఇందులో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. మరి దీన్ని లాంచ్ చేసినది స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్. గుర్తుపెట్టుకోండి, స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీన్ని అమెరికాలోని వ్యాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. అమెరికాలోని వ్యాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఇందులో 6 పేలోడ్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, సెంటినెల్ 6B అని ఎందుకు పెట్టారు, 6B అంటే ఇందులో 6 సైన్స్ పేలోడ్లు ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ అబౌట్ సెంటినెల్ 6B శాటిలైట్. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ సమ్మిట్, మరొక ఇంపార్టెంట్ సదస్సు, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ కాన్ఫరెన్స్. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ 64th యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్. ఈ సమ్మిట్ని, ఈ యొక్క కాన్ఫరెన్స్ని బెంగళూరులో లాంచ్ చేయడం జరిగింది. 2 రోజుల పాటు జరుగుతూ ఉంది. ఇవాళ ప్రారంభమైంది నవంబర్ 20 నుంచి నవంబర్ 21 వరకు. ఇక్కడ పేరులోనే ఉంది ఏరోస్పేస్ మెడిసిన్ అంటే మనకి ఏవియేషన్ సెక్టార్లో భాగంగా ఫ్లై చేస్తూ ఉన్నప్పుడు ఆ యాస్ట్రోనాట్స్ అయినా ఈ పైలట్స్కైనా అవసరమైన మెడిసిన్స్, వాళ్ళ సేఫ్టీ కోసము మెడిసిన్స్ని వాటిని తయారు చేయాల్సి ఉంటుంది. సో ఈ ఏరోస్పేస్ సేఫ్టీకి సంబంధించిన ఒక కాన్ఫరెన్సు, ఇది 64వ కాన్ఫరెన్సు, ప్రతి సంవత్సరం జరిగే కాన్ఫరెన్స్. గుర్తుపెట్టుకోండి, యాన్యువల్ కాన్ఫరెన్స్. దీన్ని బెంగళూరులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ నిర్వహిస్తూ ఉంది. బెంగళూరులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ కండక్ట్ చేస్తూ ఉంది. దీన్ని ప్రారంభించిన వారు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్. ఇందులో సుమారుగా 300 డెలిగేట్స్, 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
డిఆర్డిఓ, ఇస్రో నుంచి పాల్గొనడం జరిగింది. థీమ్ వచ్చేసి ఇన్నోవేషన్స్ ఇన్ ఏరోస్పేస్ మెడిసిన్ ఇన్ఫినైట్ పాసిబిలిటీస్. ఇన్నోవేషన్స్ ఇన్ ఏరోస్పేస్ మెడిసిన్ ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ అంటే ఏరోస్పేస్ మెడిసిన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది, టెక్నాలజీస్ డెవలప్ చేయడం జరుగుతుంది. మొదటి జెన్జెడ్ కేంద్రీకృత పోస్ట్ ఆఫీస్ ఐఐటి ఢిల్లీలో ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఫస్ట్ జెన్జెడ్ ఫోకస్డ్ పోస్ట్ ఆఫీస్ని లాంచ్ చేశారు. ఇండియా పోస్ట్ ఈ జెన్జెడ్ యువత కోసమే వాళ్ళకు పోస్టల్ సర్వీసెస్ అందించడం కోసం వాళ్ళ కోసం ప్రత్యేకంగా తొలిసారిగా జెన్జెడ్ ఫోకస్డ్ పోస్ట్ ఆఫీస్ని ఐఐటి ఢిల్లీ వద్ద ప్రారంభించింది ఇండియన్ పోస్ట్. మరి జెన్జెడ్ అంటే ఎవరు? జెన్జెడ్ యువత. మనం చూసాం నేపాల్లో జెన్జెడ్ ప్రొటెస్టులు జరిగాయి. ఇటీవల మెక్సికో కంట్రీలో కూడా జెన్జెడ్ యువత ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇక్కడ జెన్జెడ్ యువత అంటే జెన్జెడ్ యూత్ ఎవరైతే 1997 నుంచి 2012 మధ్య పుట్టి ఉంటారో, అంటే ఇది ఎగ్జాక్ట్ ఇయర్ అనేం లేదు, జనరల్గా వీళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే ఎవరైతే 1997 నుంచి 2012 మధ్య 1997 నుంచి 2012 మధ్య ఎవరైతే పుట్టి ఉంటారో దోస్ హు ఆర్ బార్న్ బిట్వీన్ 1997 to 2012 దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ జెన్జెడ్. మరి వీళ్ళకి అవసరమైన ఫెసిలిటీస్ అందించడం కోసం వీళ్ళకి ప్రత్యేకంగా పార్సల్ బుకింగ్ సర్వీసెస్, స్పీడ్ పోస్ట్ అటువంటి సర్వీసెస్ అందించడం కోసం ఐఐటి ఢిల్లీ వద్ద ఇండియా పోస్ట్ లాంచ్ చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ మీరట్ బగల్కు జిఐ హోదా. ఇక్కడ చూస్తే మీరట్ బగల్, దీని పేరు మీరట్ బగల్. ఇది మనం చూస్తూ ఉంటాం, మిలిటరీ పరేడ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ సైనిక కవాతులలో ఆర్మీ పర్సన్స్, భద్రతా దళాలు దీన్ని వాయిస్తూ ఉంటారు నోటితో. ఇది ఒక విండ్ ఇన్స్ట్రుమెంట్, బ్రాస్ విండ్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఒక విధంగా చెప్పాలంటే మనం చూస్తూ ఉంటాం కదా, మనము మిలిటరీ పరేడ్స్, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దీన్ని వాయిస్తూ ఉంటారు. సో దీనికి జిఐ ట్యాగ్ లభించింది, భౌగోళిక గుర్తింపు హోదా. ఇక మనం జిఐ ట్యాగ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల సిక్కింకు చెందిన లెప్చా తెగకు సంబంధించిన 2 సంగీత వాయిద్యాలకు కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. అలానే గుజరాత్కు చెందిన అంబాజీ పాలరాయికి జిఐ ట్యాగ్ వచ్చింది. అలానే ఇటీవల మధ్యప్రదేశ్కు చెందిన పన్నా డైమండ్స్, మధ్యప్రదేశ్ ప్రాంతంలోని పన్నా టైగర్ రిజర్వ్ ఉంది కదా, పన్నా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లోని పన్నా ప్రాంతంలో లభించే డైమండ్స్, వజ్రాలు, ఆ పన్నా డైమండ్స్ కూడా ఇటీవల జిఐ ట్యాగ్ లభించింది. ఇక జిఐ ట్యాగ్ అంటే మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. జిఐ ట్యాగ్ వ్యాలిడిటీ 10 ఏళ్ళు, తర్వాత దీన్ని రెన్యువల్ చేసుకోవచ్చు, పునరుద్ధరించుకోవచ్చు. జిఐ ట్యాగ్ హైయెస్ట్ జిఐ ట్యాగ్స్ ఉత్తరప్రదేశ్, జిఐ ట్యాగ్ గూడ్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1999, జిఐ ట్యాగ్ రిజిస్ట్రీ చెన్నై, తమిళనాడు. సో మనం ఆల్రెడీ జిఐ ట్యాగ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మీరట్ బగల్ అంటే మీరట్ ఉత్తరప్రదేశ్. మీరట్ ఎక్కడ, ఏ స్టేటు? ఉత్తరప్రదేశ్ వాయిద్యం ఇది. నెక్స్ట్ వన్ సౌదీ అరేబియాను నాటోయేతర ప్రధాన మిత్రదేశంగా అధికారికంగా నియమించిన యునైటెడ్ స్టేట్స్. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియాని మేజర్ నాన్ నాటో అల్లై కంట్రీగా అఫీషియల్గా అపాయింట్ చేశాడు. ఇక్కడ నాన్ నాటో అల్లై అంటే నాటోయేతర ప్రధాన మిత్రదేశము. సౌదీ అరేబియా అనేది నాటోలో మెంబర్ కాదు. ఈ సౌదీ అరేబియాను నాటోయేతర అంటే నాటోలో భాగస్వామ్యం కాని దేశం కదా, నాటోయేతర ప్రధాన మిత్రదేశంగా అధికారికంగా నియమించింది యునైటెడ్ స్టేట్స్. మరి ఏంటి దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ ఫస్ట్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఇది ఒక మిలిటరీ అలయన్స్, ఒక సైనిక కూటమి. 1949లో లాంచ్ చేసిన ఒక కూటమి. అప్పుడు అమెరికా ముఖ్యంగా ఈ కోల్డ్ వార్ టైంలో కూడా ఇది ఎక్కువగా పాత్ర పోషించింది. 1949లో ఏర్పాటైంది. ఇది ఒక సైనిక కూటమి. అంటే ఎక్కువగా డిఫెన్స్కి సంబంధించిన విషయాలపైన ఇందులో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇటీవల 2025 జూన్లో నాటో సమ్మిట్ జరిగింది, మనం డిస్కస్ చేసుకున్నాం. 2025 జూన్లో జరిగిన నాటో సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే నెదర్లాండ్స్ కంట్రీలోని ద హేగ్ సిటీలో జరిగింది. మరి ఇప్పుడు నాటోయేతర ప్రధాన మిత్ర దేశం అంటే నాటోలో సభ్యత్వం లేని దేశం ఇది. మేజర్ నాన్ నాటో అల్లై అంటే ఇలా నాటోయేతర ప్రధాన మిత్రదేశంగా నియమించడం వల్ల లాభాలు ఏముంటాయంటే సౌదీ అరేబియాతో డిఫెన్స్ పార్ట్నర్షిప్ అనేది అమెరికా డీప్గా చేసుకుంటుంది. సౌదీ అరేబియాకి అమెరికాకి మధ్య రక్షణ సంబంధాలు చాలా ఇంకా డీప్గా డెవలప్ అవుతాయి, చాలా అద్భుతంగా డెవలప్ అవుతాయి అన్నమాట. సో విధంగా చెప్పాలంటే డిఫెన్స్ కోఆపరేషన్ పెరుగుతుంది. ఇక ఇండియా అనేది గుర్తుపెట్టుకోండి, మనమేమి మేజర్ నాన్ నాటో అల్లై కాదు. భారతదేశాన్ని ఏమి నాటోయేతర ప్రధాన మిత్రదేశంగా అయితే గుర్తించలేదు, సౌదీ అరేబియాను గుర్తించింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సౌదీ అరేబియాకి అమెరికాకి మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ ఏ స్థాయిలో ఉంది అని చెప్పేసి. ఇక ఇటీవల సౌదీ అరేబియాకి పాక్కి మధ్య కుదిరిన డిఫెన్స్ అగ్రిమెంట్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక నాటో అంటే గుర్తుపెట్టుకోండి, నాటోలో 32 కంట్రీస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? నాటోలో 32 దేశాలు ఉన్నాయి. దీని హెడ్ క్వార్టర్స్ బ్రస్సెల్స్, బెల్జియం కంట్రీలోని బ్రస్సెల్స్.
నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఫెడరర్. టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో స్విట్జర్లాండ్కి చెందిన టెన్నిస్ దిగ్గజం, స్విట్జర్లాండ్కి చెందిన టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెడరర్కు చోటు దక్కింది. స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్ గాట్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ స్టేటస్. మరి ఇక్కడ ఎందుకు ఇచ్చారు అంటే ఈయన ఒక లెజెండ్, టెన్నిస్ లెజెండ్. ఈ మెన్స్ సింగిల్స్లో, పురుషుల సింగిల్స్ టెన్నిస్లో 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్. గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అంటే యుఎస్ ఓపెను, లైక్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, అటువంటి గ్రాండ్ స్లామ్ టైటిల్స్, అటువంటివి 20 గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ గెలిచిన ఫస్ట్ ప్లేయర్ ఎవరు అంటే రోజర్ ఫెడరర్, స్విట్జర్లాండ్. సో ఇతనికి టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. 2026 ఆగస్టులో అధికారికంగా ఫెడరర్కు హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు కల్పించబోతూ ఉన్నారు. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. సౌత్ ఇండియా న్యాచురల్ ఫార్మింగ్ సమ్మిట్, కోయంబత్తూర్, తమిళనాడు. ఇక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ సమ్మిట్ ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తికి సత్యసాయి బాబా యొక్క 100వ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని పుట్టపర్తికి చెందిన సత్యసాయి బాబా గారి 100వ శత జయంతి సెంటినరీ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 56th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, గోవా. మహిళల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి అమెజాన్తో తెలంగాణ ఒప్పందం, మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026, ఇండియా ర్యాంక్ 23, 23rd. బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్లో చేరిన 17 దేశాలు. ప్రాజెక్ట్ గజలోక్, ఇంటాక్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. రతన్ మహల్ వైల్డ్ లైఫ్ సెంచురీ, గుజరాత్. సెంటినెల్ 6B శాటిలైట్ అమెరికా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది. 64th యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్. మొదటి జెన్జెడ్ కేంద్రీకృత పోస్ట్ ఆఫీస్, ఐఐటి ఢిల్లీ. ఉత్తరప్రదేశ్కి చెందిన మీరట్ బగుల్కు జిఐ హోదా. సౌదీ అరేబియాను నాటో ఇతర ప్రధాన మిత్రదేశంగా అధికారికంగా నియమించిన అమెరికా. టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో రోజర్ ఫెడరర్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ ఎవరీవన్.